నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. సినిమా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచం. ఆ సినిమా భాష కానీ, ఆ వేష భాషలు కానీ ఇవన్నీ కూడా చాలా రకాల ప్రత్యేకతలతో కూడుకుని ఉంటాయి. తర్వాత సామాన్య మానవుడు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసార మాధ్యమం, సాధనం కూడా. మరి ఇలాంటి సినిమాలో పాట రాయడం అనేది పాతతరం రచయితల దగ్గర నుంచి ఇప్పటి ఆధునిక రచయితల దాకా పాటల రచన శైలి ఎట్లా ఉంది, ఈ రచన ప్రయాణం అనేది ఎట్లా కొనసాగుతుంది, రచనా వ్యాసంగంలో పాల్గొనేటటువంటి చాలామంది కవులు, రచయితలు మనకు ఉన్నారు. ఇలాంటి వాళ్ళలో యంగ్ అండ్ డైనమిక్ సినీ లిరిక్ రైటర్, దాదాపు 12 సినిమాలకు పాటలు రాయడం, అట్లాగే మహాకవి దాశరథి గారి సినిమా పాటల మీద పరిశోధన చేయడం, నిజంగా ఇది చాలా అద్భుతం. మన యువ రచయిత, కవి డాక్టర్ తిరునగరి శరత్చంద్ర గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శరత్చంద్ర గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి మీ ప్రయాణం మొదలైంది? మన సర్కార్ ఛానల్ వారికి నా నమస్కారాలు. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్ల మా సొంత ఊరు. మా నాన్న తిరునగరి శ్రీనివాస స్వామి, కవి, సినీ గీత రచయిత, ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయు. అమ్మ మాధవి, గృహిణి. నాకు ఒక చెల్లెలు శరణ్య. ఇది నా కుటుంబం. అయితే ప్రధానంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగిందంతా కూడా పల్లె నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాతావరణం. ఓకే. కోరుట్లకి సమీపంలో గుమ్లాపూర్ అనేటువంటిది మా సొంత ఊరు నిజానికి. కాబట్టి ఆ పల్లె పరిమళాన్ని, ఆ మట్టి వాసనని పీల్చుకున్నవాడిని. కాబట్టి నేను ఆ పల్లె నుంచి పట్టణానికి వచ్చి అక్షరాన్ని నేర్చుకొని, మా నాన్న కవి కావడం వల్ల, నాన్న సినీ గీత రచయిత కావడం వల్ల నాన్న దగ్గరే నేను అక్షరాలు నేర్చుకున్నాను. ఓకే. నా తొలి గురువు నాన్నే. అంటే మనకు నిజానికి పాఠశాలకు వెళ్ళాకే మనకు మొదటి అక్షరం అనేటువంటిది మన చేతికి వస్తుంది, బల్పం పట్టాక. కానీ నేను పాఠశాలకు వెళ్ళకంటే ముందే పాఠశాలకు వెళ్ళకంటే ముందే పాఠశాల నాకు మా నాన్నగారి ద్వారా నేర్చుకున్నాను. నాకు కవిత్వం కూడా అట్లా నాన్నగారి ద్వారా అబ్బింది. అలా అక్కడే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా అక్కడే చేశాను. తర్వాత డిగ్రీ నేను మన ధర్మపురి ఓరియంటల్ కళాశాలలో చదివాను. ఓకే. అంతకుముందు అంటే ఇప్పుడు మీరు 10th ఇంటర్మీడియట్కు రాక ముందు నుంచినే మీకు ఈ సాహిత్యం పైన అభిలాష ఉండిందా, లేదా ఎప్పుడు మొదలైంది అసలు ఈ ప్రయాణం? సాహిత్యంపై అభిలాష అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆటలు, పాటలు ఇట్లాంటి వాటి మీద ఆసక్తి కంటే మా ఇంటి పక్కనే ప్రభుత్వ గ్రంథాలయం ఒకటి ఉండేది. నాన్న ప్రతిరోజు ఏం చెప్పేవారంటే అక్కడికి వెళ్ళి చాలా పుస్తకాలు ఉంటాయి, ముందు బాల సాహిత్యం చదువు. బాల సాహిత్యం అంటే బాలలు రాసిన సాహిత్యం కాదు, బాలల కోసం పెద్దలు రాసిన సాహిత్యం. ఓకే. అయితే బాల సాహిత్యం చదివితే నీకు కొంత అవగాహన వస్తుంది, నేను రాసింది చదవాలంటే ముందు నీకు అది అర్థమవుతుంది, ముందు చదువు అని చెప్పే ఆసక్తి కలిగింది. అక్బర్ బీర్బల్ కథలు, ఆలీబాబా 40 దొంగలు వంటి చిన్న చిన్న కథలు చదవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అట్లా చదువుతూ నాకు అలవాటైంది. ఆ తర్వాత కవిత్వం వైపు ఇంట్రెస్ట్ వచ్చి పుస్తకాలు చదవడం అట్లా అలవాటైపోయింది. ఏ వయసులో రాశారు కవిత్వం? మొదటి కవిత గుర్తుందా మీకేమన్నా? గుర్తుంది. 7వ తరగతి చదివేటప్పుడు నేను నా మొట్టమొదటి కవిత రాశాను. బాలకవిగా నా మొట్టమొదటి కవిత ఒక ప్రేమ కవిత. ఎందుకంటే ఆ వయసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా, ఆ వయసు కూడా కాదు, 7వ తరగతి అంటే ఒక ఆకర్షణ. అయితే నేను చిరుచిరు నగవుల కవితా తలపుల, చిరుచిరు నగవుల కవితా తలపుల, పిలిచిన పిలుపుల చూసిన చూపుల, ఉదయించినదొక స్వప్నం అని నేను రాసి. అసలు 7వ తరగతి విద్యార్థి రాసిన కవిత్వం అంటే నమ్మలేము నిజానికి. అంత బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాన్నగారికి నేను వినిపించాను ఈ కవిత. వినిపించగానే నాన్న ఒక్కసారి ఇది ఎవరిది అన్నారు. అంటే ఇది నేనే రాశాను, ఇప్పటికిప్పుడే రాశాను అని చెప్పి నేను అన్నాను. ఇప్పటికిప్పుడు రాశావు అంటున్నావు, ప్యూర్ మీట్రికల్ కంపోజిషన్. అవును. మాత్రా ఛందస్సులో చతురస్ర గతిలో. అవును అవును. చిరుచిరు నగవుల కవితా తలపుల, చిరుచిరు నగవుల కవితా తలపుల, తకదిమి 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 తకదిమి. ఇదంతా కూడా మీట్రికల్, ఒక లయ, అద్భుతమైన ధ్వని ఉంది. అది విని నాన్నగారు
ఈ చతురస్ర గతి అంటే ఏంటి అని నేను అడిగాను. చతురస్ర గతిలో ఉంది అని అంటే నాకు తెలియకుండానే తెలియదు కదా అసలు. భావపరంగా నేను రాశాను. వ్యాకరణం తెలియదు. వ్యాకరణం తెలియదు. ఓకే. ఏంటి చతురస్ర గతి అంటే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు. ఇది చతురస్ర గతి. అబ్బాయి. ఆహా, చతురస్ర గతి అంటే ఏంటి, దీని యొక్క నడక అంటే దీని లయ చాలా వేగంగా ఉంటుంది. అవును అవును. ఒక తురగం లాగా, అంటే ఒక గుర్రం డెక్కల శబ్దం ఎట్లా డెక్కల ఉంటుందో, శబ్దం లాగా. ఆ శబ్దం లాగా ఉంటుంది. ఇది చతురస్ర గతి అంటే దీనికి తకధిమి తకధిమి అనే లయ ఉంటుంది. తిస్ర గతి అంటే దానికి తకిట తకిట అనే లయ ఉంటుంది. ఓకే. మిశ్రగతి అంటే తకిట తకధిమి అనే లయ ఉంటుంది. ఇంకా ఖండగతి అంటే తక తకిట తక తకిట లయ ఉంటుంది. ఇట్లా అనేది ఉంటుంది. దీనికి ఒక లయ ఉంటుంది, ఒక నడక ఉంటుంది. మనకు శబ్దభావ సమ్మేళనంతో కూడినటువంటి కవితాభివ్యక్తి ఉంటే ఈ లయకు సరితూగితే అద్భుతమైనటువంటి గేయకవిగా నిలబడొచ్చు. కాబట్టి ముందు నేర్చుకోవాలని అప్పుడు నాన్నగారు ఈ కవిత రాశాక మాత్రా ఛందస్సు నేర్చుకోకముందే వచ్చింది. నేర్చుకుంటే ఇంకా బాగా మెలకువలు తెలుసుకుంటే బాగా రాయగలడు అనేటువంటి నమ్మకంతో నేర్పారు అప్పుడు. ఓకే. అంటే సినిమా పాటలకు సంబంధించి, కవిత్వానికి సంబంధించి మొట్టమొదటి నాన్నగారు నేర్పించిన ఓనమాలి. అక్కడి నుంచి మొదలైంది. చాలా సంతోషం. అంటే ఆ ప్రారంభమే చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఆ తర్వాత మళ్ళీ మీరు అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే ఆ మధ్య కాలంలో నుంచి కంటిన్యూ అయింది? అది కంటిన్యూగా నేను రాస్తూ వచ్చాను. 7th క్లాస్లో, తర్వాత 8th క్లాస్లో, 9thలో ఇట్లా రాస్తూ వచ్చాను. అప్పుడు నేను ఈ కవులందరినీ పరిచయం చేసుకున్నా నాన్నగారి దగ్గర. గురజాడ అప్పారావు గారు, వెసులుబాటు ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, జాషువా గారు, విశ్వనాథ మహామహులు, అందరి నండూరి సుబ్బారావు గారు. చదివారా వీళ్ళ రచనలన్నీ కూడా నేను అప్పుడు చదివాను. ప్రతి పుట, ప్రతి కావ్యం, వారి కవితలన్నీ కూడా నాకు నోటిగా వచ్చేవి. అట్లా నాకు పద్యం నేర్చుకోవాలి, పద్యం చదవాలి, గేయం నేర్చుకోవాలి, గేయం చదవాలి ఆసక్తి కలిగింది. ఆశువుగా అప్పటికప్పుడు చెప్పడం అనేటువంటిది వచ్చింది. మామూలుగా ఆశు కవిత్వం చాలా కష్టం చెప్పడం అనేది. చాలా మంది పేజీలు రాసి చింపేసి మళ్ళీ దాన్ని ఒక కవిత్వం ఏదో రాస్తారు. కానీ ఆశు కవిత్వం అనేది చాలా, అది అంటే ఒక పూర్వజన్మ సుకృతం లాగానో ఒక అదృష్టమో ఏదో చెప్తుండ్రు. మరి మీకు ఎట్లా అంటే మీరు చెప్పారా? నేను ఆ కవిత ఏదైనా వీలుంటే ఒక నేను చెప్తాను. అయితే నేను ఇలా రాస్తూ ఉన్న తరుణంలో నాన్నగారి మీద అప్పటికప్పుడు నేను ఒక కవిత నాన్నగారి మీద అద్భుతం రాసి, తెలుగు కవిత నడయాడిన తీరు పేరు తిరునగరి, తెలుగు కవిత నడయాడిన తీరు పేరు తిరునగరి, తెలుగు పదం పుట్టినట్టి ఊరు పేరు తిరునగరి అని అప్పటికప్పుడే, నీదు కావ్య వాటికలో నిత్యం విహరించు నేను, నీదు కావ్య వాటికలో నిత్యం విహరించు నేను, మీ మాట బాటలోన సాగుతూనే ఉన్నాను అని అట్లా అప్పటికప్పుడే నాన్నగారికి వినిపించాను. నాన్నగారి తిస్రగతిలో వచ్చింది, చాలా బాగా అది ఆశుగా చెప్పావు, బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు. తర్వాత నాకేమైందంటే పద్యాలు నేర్చుకోవాలి, చాలామంది ప్రాచీన ఆధునిక కవుల పద్యాల్ని కంఠత పట్టాలని ఒక ఆసక్తి ఏర్పడి పోటాపోటీగా నేను పద్యాలు నేర్చుకోవడం, నన్నయ్య గారి నుంచి ఈ గురజాడ గారి దాకా, దాశరథి గారి దాకా, జాషువా గారి దాకా అందరి కవుల పద్యాల్ని కంఠత బట్టి 1600 పద్యాలు ఇప్పటికీ కంఠత 1600 కంఠత నాకు ఇప్పటికీ. అప్పుడు 10th క్లాస్ వరకే 500 పద్యాల వరకు చెప్పాను. ఓకే. అట్లా చాలామంది రామరాజభూషణుడు, మనుచరిత్ర, వసుచరిత్ర, తర్వాత కిరాతార్జునీయం, తర్వాత కళాపూర్ణోదయం. మీకు నచ్చిన ఒక పద్యం మన సర్కార్ ప్రేక్షకుల కోసం మంచి పద్యం తప్పకుండా. నాకు వసుచరిత్రలో రామరాజభూషణుడు రాసినటువంటి ఒక పద్యం, అద్భుతం, అది సీస పద్యం. నాకు అది చాలా బాగా, అంటే ఒక సమత, ఒక పద్యంలో, పద్యం అనేది అక్షర ఛందస్సు, అవును, గేయం మాత్రా ఛందస్సు. ఒక అక్షర ఛందస్సులో పద్యంలో అంత అద్భుతంగా, లయాత్మకంగా, అంత సమతతో, కావ్య గుణాల్లో ఒకటైన సమతతో ఒదిగిపోయేటువంటి ఒక పద్యం రామరాజభూషణ్ ఉంది. నాకు 8th క్లాస్లో నేర్చుకున్నటువంటి పద్యం. 8వ తరగతి. ఓకే. లలనాజ నాపాంగ వలనావ సదనంగ తులనాభికాభంగ దోప్రసంగ, లలనాజ నాపాంగ వలనావ సదనంగ తులనాభికాభంగ దోప్రసంగ, మలసానిల విలోల దళసాస వరసాల ఫలసాదర శుకాల ఫనవిశాల, మలినీగ రుదనీగ మలినీకృత ధునీ కమలినీ సుఖిత కోక కులవధూక, మతికాంత సలతాంత లతికాంత రణతాంత రతికాంత రణతాంత సుతనుకాంత, మకృత కామోద కురవక వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత చలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురం ఒల్చు మధుమాస వాసరంబు.
ఆ, నోరు కూడా అసలు తిరగదు అసలు. అంటే మీరు కంఠతా నేర్చుకోవడం అనేది ఇంత క్లిష్టమైన పద్యాలు, ఎంత సంక్లిష్టంగా ఉన్నాయి ఈ పద్యాలు అనేది. కానీ ఇప్పటికీ మీరు అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యాలని ఇప్పుడు మళ్ళీ కంఠతా చెప్పడము, తర్వాత దాన్ని ఒక ఫ్రేమ్లో మీరు గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం అసలు నిజంగా. శరత్ గారు, ఇప్పుడు మీరు దాశరథి సినిమా పాటల్లో కవితాత్మకత, ఇది మీ టాపిక్ కదా, పిహెచ్డి టాపిక్. అసలు ఈ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అసలు రీజన్ ఏంటి అసలు? ఎందుకంటే సినిమా పాటల మీద విశ్లేషణ, విమర్శ, లేకపోతే దానిపైన పిహెచ్డి పరిశోధన చేయడం అనేదే ఒక టాస్క్ నిజానికి. అట్లాంటిది మీరు మహాకవి దాశరథి పేరు వినడమే చాలామందికి అసలు చాలా భయం, ఎందుకంటే ఆయన అంత గొప్ప లిరిసిస్ట్. మరి అట్లాంటి పాటల్ని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఈ నేపథ్యం చెప్పండి సార్. నాకు అంటే దాశరథి గారి మీద అంటే ముందు నుంచి కూడా నాకు దాశరథి గారు అంటే చాలా మక్కువ. అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి కవుల్లో దాశరథి గారు ప్రథమ స్థానం. అట్లా దాశరథి గారి కవిత్వం నన్ను ముందు ఆకర్షించింది చాలా. ఆ తర్వాత దాశరథి గారు సినిమా పాటలు కూడా రాశారు అని తెలుసుకున్న తర్వాత నేను చాలా వారికి అభిమాన భక్తుని అయిపోయాను. అప్పటి నుంచి నాకు ఏంటంటే మనం పిహెచ్డి చేస్తే ఎప్పటికైనా దాశరథి గారి సినిమా పాటల మీదే చేయాలి. ఎందుకంటే ఆయన కవిత్వం మీద అప్పటికే చాలా పరిశోధనలు వచ్చాయి, అవును, చాలా విశ్వవిద్యాలయాలు. కాబట్టి ఈ సినిమా పాటల మీద చేయాలని ఇంట్రెస్ట్తోని. ఏ పాట విన్నప్పుడు మీకు అనిపించింది? అంటే నాకు దాశరథి గారు రాసినటువంటి కన్నె వయసు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతమో అనే పాట ఉంది. అవును, అది బాలసుబ్రహ్మణ్యం గారి సినిమా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అవును, చాలామందికి ఆ పేరు బాలసుబ్రహ్మణ్యం గారు అనే పేరును పరిచయం చేసింది ఆ పాట ద్వారానే. పరిచయం అయ్యారు. అప్పటికి చాలా పాడినా కానీ ఆ పాటతోనే ఒక స్టార్ స్టేటస్ వచ్చింది. ఆ పాట విన్న తర్వాత ఇంత గొప్పగా ఉంటుందా కవిత్వం? పుస్తకాల్లో ఉంటుంది కానీ సినిమా పాటల్లో కూడా ఇంత గొప్ప కవిత్వం ఉందా అని అనిపించి ఎప్పటికైనా పిహెచ్డి చేస్తే దాశరథి గారి సినిమా పాటల మీదే చెయ్యాలి అని నేను 9th క్లాస్లో అనుకున్నాను. ఓ, 9th లో. చాలామందికి 9th అనగానే అప్పుడు పిహెచ్డి అనేది విషయం కూడా తెలియదు. కారణం ఏంటంటే నారాయణ రెడ్డి గారి సినిమా పాటల మీద అప్పుడు మా నాన్నగారు పరిశోధన చేస్తారు. అది మాతృక అయ్యేసరికంటే అప్పుడు పిహెచ్డి, ఓకే, పిహెచ్డి అంటే పరిశోధన, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, లఘు సిద్ధాంతం అంటే మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఎంఫిల్ అని ఉంటుంది. ఇట్లా ఉంటుందా అని అప్పుడు నాన్నగారు రాస్తుంటే తెలుసుకున్నాను. సరే అని చెప్పి అప్పటి నుంచి నేను పాటల సేకరణ మొదలుపెట్టాను. 9th క్లాస్ నుంచే దాశరథి గారు రాసిన సినిమా పాటల సేకరణ మొదలైంది. అప్పుడు మీకు అర్థం కూడా ఏవి కావు. కానీ నేను గ్రంథాలయాలకు వెళ్ళినప్పుడు ఆడ ఘంటసాల గారు పాడిన పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు చాలా పాటలు పాడారు దాశరథి గారు. అవన్నీ నేను సంకలనం చేసిన పుస్తకాల్లోంచి ఆ దాశరథి గారి పాటల్ని అవన్నీ కూడా నేను జిరాక్స్లు తీసుకునేది. ఫోన్లో లేవు. అవును, జిరాక్స్లు తీసుకునేది, కొన్ని రాసుకునేది కాపీల్లో. అట్లా తీసుకొని పెట్టుకొని నేను దాశరథి గారి సినిమా పాటల మీద పరిశోధన చేయాలని విశ్వవిద్యాలయానికి వచ్చి ఎంఏ, నెట్, సెట్ ఇట్లా యూజీసీ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు పిహెచ్డి కోసం వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే పిహెచ్డి చేస్తాను సార్ అంటే, అందరి ఇందుకే వచ్చారు చేయడానికి, మరి ఏం తీసుకుంటావు అంటే దాశరథి అంత పెద్ద పెద్ద కవులది ఇప్పుడు వద్దు, అవన్నీ బంద్. ఇప్పుడు కేవలం కూడా చిన్న చిన్న కవులు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అంశాలు, చిన్న చిన్న అంశమే ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద పెద్ద కవులు వద్దు అన్నారు. లేదు, నేను ఇదే తీసుకుంటా. అదే మీ గైడ్తో వాగ్వాదం, ఇంటర్వ్యూలో వాగ్వాదం. ఓకే, అప్పటికి ఇంకా అడ్మిషన్ ఇవ్వలేదు ఇంకా. ఇంటర్వ్యూ నడుస్తుంది. దాదాపు అప్పటికి 1300 అప్లికేషన్స్ వచ్చాయి. అబ్బో, ఉన్నవే 10 సీట్లు. ఇవ్వాలని గ్యారంటీ కూడా లేదు. అంతే కదా. నువ్వు అట్లయితే ఎట్లా సార్? నేను చేయగలుగుతాను సార్, నాకు నమ్మకం ఉంది అంటే. నమ్మకం ఉంది కరెక్టే, కానీ అంత పెద్ద పెద్ద కవులు ఇవ్వట్లేదు. చాలామంది చేస్తున్నారు. దాశరథి గారి మీద సినిమా పాటల మీద పరిశోధన రాలేదు సార్. ఎందుకు రాలేదు? వారి పుస్తకాల మీద 10 పిహెచ్డీలు వచ్చినాయి ఇప్పటికి, కానీ సినిమా పాటల మీద రాలేదు. నేను చేస్తాను సార్. మీరు చేసింది మొదటి పరిశోధన ఇది కదా. అయ్యేసరికంటే వాళ్ళు ఏమన్నారంటే, సినిమా పాటల మీద పరిశోధన అంటే అందులో ఏముంటుంది అంటే, దాశరథి గారి సినిమా పాటలు చాలా ఉన్నాయి అని అంటే, ఏవి నువ్వు తీసుకొచ్చావా అని అన్నారు. కట్టగట్టి నేను అన్ని సంపాదించుకున్నవి సేకరించి తీసుకెళ్లారు. అప్పుడు పేపర్ కట్టింగ్లతో సహా తీసుకెళ్లారు. అద్భుతం. ఏంటి ఇవి అన్నారు. దాశరథి గారి పాటలు. ఈ మాట నువ్వు చెప్తున్నావా, దాశరథి గారు చెప్తున్నారా అంటే, పత్రికల్లో వచ్చాయి సార్ అని నేను అన్నా. అప్పుడు దీన్ని ఒప్పుకోను మేము. ఎందుకు ఒప్పుకోరు సార్ అంటే, ఇవి దాశరథి గారి పాటలని రూల్ ఏంటి, ప్రూఫ్ ఏంటి?
సంకలనకర్త ఈ పుస్తకం వేశాడు సార్ అంటే సంకలనకర్త తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు, అతని లోపమై ఉండొచ్చు. ఎలా చెప్తావనంటే మరి ఇదే మాట దాశరథి గారు చెప్తే మీరు నమ్ముతారా అన్నాను. అట్టెట్లా చెప్తారు, ఆయన లేరు కదా అంటే ఇప్పుడు దాశరథి గారిని స్వయంగా తీసుకొస్తాను, వారితోనే చెప్పిస్తాను, మీరు నమ్ముతారా అన్నారు. వాళ్ళంతా కూడా కొంచెం కోపంగా చూశారు. ఎందుకు ఏంటిది ఎట్లా చెప్తావనంటే నేను వచ్చేటప్పుడే చిన్న అనుమతి మీద సెల్ ఫోన్ తీసుకొచ్చాను. అప్పుడు 2017 అడ్మిషన్ ఇంటర్వ్యూ. ఆ సెల్ ఫోన్లో 1962, 63, 65, 68 సంవత్సరాల కాలంలో సినిమా రంగంలో దాశరథి గారు ఉన్నప్పుడు ఆకాశవాణిలో వారితో చేసినటువంటి ఇంటర్వ్యూలలో వారి పాటల ప్రస్తావన వారే ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అద్భుతం, అది ఒక మంచి ప్రూఫ్ కదా. ప్రూఫ్ కాబట్టి ఇక్కడ ఆయన రాసిన స్వయంగా చెప్తున్నారు, ఇవి వినండి అని చెప్పి అక్కడే ఆన్ చేసి వినిపించారు. శభాష్ అన్నారు మా సార్. ఇప్పుడు ఎవరు మీ గైడ్ ఎవరు? మా గైడ్ ఆచార్య సూర్య ధనంజయ్ గారు. ఓకే ఓకే. ఆ ఇంటర్వ్యూలో సూర్య ధనంజయ్ గారు ఉన్నారు. దాంతోపాటు అప్పటి తెలుగు శాఖ అధ్యక్షులు, ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వెల్దండ నిత్యానందరావు గారు ఉన్నారు. నిత్యానందరావు గారు, ఓకే. చాలా అద్భుతం నాయన. నిజానికి ఇప్పుడున్నటువంటి ఈ మార్క్స్ లిస్టులో స్క్రూటినైజ్లో హైయెస్ట్ మార్క్స్ నీకే ఉన్నాయి, నీకు ఇవ్వడం మేము ఎప్పుడో అనుకున్నాం, కాకపోతే ఈ టాపిక్ మీద ఇవ్వాలో లేదో అనుకున్నాం, కానీ నువ్వు చెయ్యగల నమ్మకం వచ్చింది, ప్రొసీడ్ అన్నారు. అప్పుడు దాశరథి గారి పాటలు సేకరించుకున్నవి దాన్ని చాప్టరైజేషన్ చేసుకొని ప్రణయ గీతాలు, ప్రబోధ గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు, వినోద గీతాలు, జానపద గీతాలు, కవ్వాలి, ఇవన్నీ ఇలా క్లాసిఫికేషన్ చాప్టరైజేషన్ చేసుకొని వస్తు వైవిధ్యం పరంగా, భాష పరంగా, ఛందస్సు పరంగా, కవితాత్మకత పరంగా, శిల్పం పరంగా, అభివ్యక్తి పరంగా ఇట్లా పెట్టుకొని ఆ పరిశోధనని చాలా సంతృప్తిగా, చాలా అద్భుతం నిజంగా. నిజంగా అసలు అంటే ఒక సాహసం నిజంగా మీరు చేసింది. 9వ తరగతి నుంచి మొదలై ఆలోచన రావడం, తర్వాత పిహెచ్డి వరకు వచ్చి అక్కడ వాగ్వాదం జరిపి యూనివర్సిటీలో నేను చేయాలంటే ఇదే టాపిక్ మీద చేయాలా అని అనుకోవడం, అట్లా అంత నిబద్ధత కలిగిన పరిశోధకులు కూడా లేరు నాకు తెలిసి. చాలా వరకు అసలు ఉన్నారంటే కొంతవరకు ఉండొచ్చు, కానీ దాదాపు ఒక 70-80% వరకు లేరు. కాబట్టి సరే, మీ సినీ గాయకులు చాలామందితో మీకు పరిచయాలు ఉన్నాయి, సినీ రచయితలతో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. మరి వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు అంటే గాయకులు చెప్పండి, తర్వాత రచయితలు చెప్పండి, ఎవరు మీకు చాలా సాన్నిహిత్యం బాగా ఉంది, మీకు అనుబంధం? నాకు సినీ గాయకులు, సినీ రచయితలు దాదాపు ప్రముఖులంతాతో పరిచయం ఉంది, కొంత పరిచయం ఉంది. కానీ చాలా సన్నిహితంగా అంటే నేను సుప్రసిద్ధ గాయని జానకి గారితో, సింగర్ జానకి గారితో నాకు చాలా దగ్గరి అనుబంధం ఉంది, చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. జానకమ్మ అంటేనే అసలు ఒక శ్రావ్యతకి, ఒక లాలిత్యానికి, అవును, ఒకే స్వరంలో, తన స్వరంలో 4-5 తరాల స్వరాలని తన స్వరంలో పలికించగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి మంత్రధ్వానం, ఆ చిలిపితనం, విషాదం, ఎక్స్ప్రెషన్సే అసలు. ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి వాళ్ళే ఈ భారతదేశంలో జానకి గారి లాంటి ఎక్స్ప్రెషన్స్ మేము ఇవ్వలేమన్నారు. అంత అద్భుతమైనటువంటి గాయని. ఆ జానకమ్మ గారితో నాకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉంది. వారి ఇంటికి కూడా వెళ్ళి వారితో కలిసి భోజనం చేయడం, వారితో వారి పాటల గురించి ముచ్చట్లు పెట్టడం కొన్ని గంటల కొద్దీ నిజంగా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. అవునవును. అప్పుడు జానకమ్మ గారికి కూడా నేను కొన్ని కవితలు, నా పాటలు వినిపించాను. విని నాన్న నేను అనకూడదులే, కానీ నేను చాలామంది సుప్రసిద్ధ రచయితల్ని వారితో కలిసి నేను ప్రయాణం చేశాను. అంతే కదా, చాలా మహామహులతో కలిసి అద్భుతంగా చేశాను. నువ్వు కవిత చదువుతుంటే, నీ పదాలు వింటుంటే నాకు కృష్ణశాస్త్రి గారు గుర్తొచ్చారు అన్నది ఒక మాట. నిజానికి అంతకంటే నా జీవితంలో గొప్ప పురస్కారమే ప్రశంసే లేదనుకుంటా. అంతే కదా. ఎందుకనంటే కృష్ణశాస్త్రి గారి కవిత్వం చదివి మురిసిపోయేటువంటి వాళ్ళము. అంతే కదా. అమ్మ అనడం, నువ్వు అంత గొప్ప వాడివి కావాలని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నారు. ఈ మధ్య ఏం రాసావు చెప్పండి అని అంటే నేను రాసినటువంటి ఒక పాట వారికి వినిపించాను. అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, హిమాలయమై చేతులెత్తి నిలబడాలి నీ ధైర్యం, ఆశయాలే ఆవిరైతే మనుగడేది మనిషికింకా, అలుపు రాక మలుపు లేక విజయ మార్గం దొరకదింకా. ఇది పల్లవి. ఈ వాక్యాలని ఆమె తన స్వరంలో పాడి వినిపించింది. చాలా అద్భుతంగా ఉంది. విన్నా, నేను కూడా విన్నా. నేను పాడతాను, ఇప్పుడు నేను సినిమాలో పాడట్లేదులే కానీ నా హోమ్ స్టూడియోలో పాడతానని పాడి చాలా అద్భుతం, చాలా ఆశీర్వదించారు.
నేను అది యూట్యూబ్లో కూడా అది రిలీజ్ అయింది. నిజంగా మీరు అదృష్టవంతులు. ధన్యవాదాలు. మీ ప్రతిభకు దక్కిన ఒక గొప్ప ప్రశంస అది. తర్వాత రచయితల్లో నాకు చాలా అంటే దగ్గర నారాయణ రెడ్డి గారితో చాలా దగ్గరి అనుబంధం. నేను 2013లో పీజీ చదివేటప్పుడే అక్షర శిఖరం అనేటువంటి ఒక కవితా సంపుటి రాశాను. దానికి ముందు మాట కోసమని నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నా వయసు 20. చూసి నారాయణ రెడ్డి గారు ఏం చదువుతున్నావు నువ్వు అన్నారు. పరిషత్తులో ఉన్నారు, అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. అవును సార్ నేను ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం అన్నాను. చాలా సంతోషం అని అన్నాను. దేనికి సార్ అని అంటే ఎంఏ తెలుగు చదువుతున్నందుకు కాదు, ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని అనందుకు అన్నారు. అంటే తెలుగు చదువుతూ తెలుగులోనే మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు అని ఆ కవితలు చూశారు. చాలా సంతోషం నాన్న, వారం రోజుల్లో నీకు నేను అభిప్రాయం రాసి పంపిస్తాను అని అన్నారు. నా మొదటి పుస్తకానికి నా రెండవ పుస్తకానికి కూడా ఆయన ముందు ఆశీర్వచనాలు అద్భుతం. అప్పుడు తిరునగరి శరత్చంద్ర కమనీయ భావుకత ఉన్న రమణీయ తెలుగు కవి రాశారు. ఆయన చేతిరాతలతో స్వహస్తాలతో రాశారు. అది నా జన్మ ధన్యమైన దీవెన. ఆ తర్వాత అశోక్ తేజ గారు, సుద్దాల అశోక్ తేజ గారు మాకు చాలా కుటుంబానికి చాలా దగ్గరి సన్నిహితులు. నాన్నగారికి దాదాపు 4 దశాబ్దాల మిత్రులు, 40 ఏళ్ళ స్నేహం ఉంది వారికి. సుద్దాల అశోక్ తేజ గారు, తర్వాత చంద్రబోస్ గారు, తర్వాత నందిని సిద్ధారెడ్డి గారు, తనికెళ్ళ భరణి గారు. నేను సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నా పాట కూడా వారు ఆవిష్కరించారు, రిలీజ్ చేశారు. అట్లా వారితో చాలామంది రచయితలతో కూడా ఇట్లా పరిచయాలు ఉన్నాయి. అశోక్ తేజ గారి పదజాలం పదబంధాలు వింటుంటే ఒక అగ్నికణాల్లాగా ఇట్లా చాలా నిప్పురవ్వల్లాగా ఉంటాయి అసలు. నేను కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకండి. అలాగే చంద్రబోస్ గారు, మిగతా చాలా మంది నిజంగా వీళ్ళందరితోనూ పరిచయం అయితే చాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు యువ రచయితలు. మీరు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వాళ్ళతో పాటు భోజనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు. చాలా సంతోషం శరత్ గారు. తర్వాత మీరు రాసిన కొన్ని సినిమా పాటలు, ఆ సినిమాల పేర్లు, సినిమా పాటలు ఏవి మీకు నచ్చినవి అవి కొన్ని చెప్తాను సార్. నేను నా మొట్టమొదటి సినిమా ప్రస్థానం అంటే పాట మొదలుపెట్టింది 2023లో. ఓకే. ఒక్కడే నెంబర్ 1 అనే సినిమాకి శ్రీపాద రామచంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాకి నేను 2 పాటలు రాశాను. దాంట్లో ఒక పాట ట్యూన్కి, 2 పాటలు ట్యూన్కే. ఫస్ట్ పాట నాకు అది ట్యూన్కి రాయడం అనేటువంటిది ఫస్ట్ పాట చాలా కష్టం. అవును, పాట అప్పటి వరకు రాశాం. మొదటి పాట అది. మొదటి పాట పాట రాయడం వేరు, సినిమా పాట రాయడం వేరు. నచ్చకపోతే చింపేస్తారు, అంతే కదా, మొహమాటం ఉండదు, ముఖమేనే చెప్పేస్తారు. అసలు అది స్క్రీన్ వరకు పోయి రికార్డింగ్ వరకు పోయిందంటేనే చాలా సాహసం. అది నమ్మకం ఉండదు, పేరు చూసుకునేటువంటి స్క్రీన్ మీద నమ్మకం కూడా ఉండదు. అవును. అట్లాంటిది అప్పుడు నాకు ఒక ట్యూన్ ఇచ్చారు, రామ్ తవ్వ గారి సంగీతం. ఆయన ఏం చెప్పారంటే, సినిమాలో సన్నివేశం ఇది, హీరోని కొడతారు, హీరో పడిపోతాడు, ఆయనను ఇష్టం వచ్చినట్టుగా కత్తులతో పొడుస్తారు, మళ్ళీ విలన్లంతా నవ్వుతూ ఉంటే హీరో పైకి లేస్తాడు, అప్పుడు హీరో ఫైట్ చేస్తుంటాడు, అతనికి ఉత్సాహం ఇచ్చేలా ఒక ప్రబోధ గీతం అది ఉంటుంది, అది చాలా ఆవేశపూరితంగా ఉండాలి అని చెప్పారు. ట్యూన్ ఏంటంటే తనాన నాన 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 నానన, తనాన నాన 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 నానన, తనాన నాన 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 నానన. ఇది ట్యూన్. ఈ ట్యూన్కి రాయాలి. తనాన అనంటే లఘువు, గురువు, లఘువు అంటే జగనం, అంటే స్టార్టింగ్ జగనం. అవును. ఈ స్టార్టింగ్ జగనం అనేటువంటి సంప్రదాయం చాలా కష్టం. జగనం అంటే జగడమే జగనంతో, ఎందుకంటే పడవు పదాలు. దాశరథి గారు రాసినటువంటి ఫస్ట్ పాట కూడా జగనమే. ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉన్నావటే నిశాకనులదాన. ఎస్, ఇది జగనం. ఖుషీకు, చలాకి, హుషారు. ఇప్పుడు ఇదే పని కత్తి మీద సాములాగా అక్కడ మొదలైంది. నాకు ఇచ్చినటువంటి ఆ ట్యూన్కి రాయాలి, సన్నివేశం ఉండాలి. నేను అప్పటికప్పుడే ఒక 2 పంక్తులు చెప్పాను. సవాలు నిన్ను తాకి చుట్టూ ముట్టె చూడరా, సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా అని అన్నాను. ఒక్కసారి చూద్దాం అని చెప్పి ఎవరైతే సింగర్కి పాడించాలో ఆ సింగర్ హైమత్ మహమ్మద్ గారు. అప్పటికే శర్వానంద్ గారికి, నానికి చాలా పాటలు పాడారు. చాలా ఫేమస్ లెజెండరీ సింగర్. ఆయన మెయిన్ సింగర్. ఆయనకు పంపించక ముందు రఫ్ సింగర్కి పంపిస్తారు. రఫ్ సింగర్కి పంపించి ట్యూన్ కరెక్ట్గా ఉందో చూడండి అన్నారు. ఆయన ఒకసారి పాడాడు, పర్ఫెక్ట్గా ట్యూన్కి మీటర్కి సెట్ అయింది. ప్రొసీడ్ అన్నారు. పాట మొత్తం కూడా అరగంటలో పూర్తయింది. చాలా నిజంగా చాలా మొదటి పాటనే వాళ్ళు ఓకే చేయడం అనేది చాలా గొప్ప విషయం.
ధన్యవాదాలు. ఓకే. అట్లా పాట అంతా కూడా చిరాకు చీకటి ఇట్లాంటి పదాలు వచ్చాయి దాంట్లో, చాలా మెచ్చుకున్నారు. ఓకే. అదే సినిమాలో పోలీసుల మీద కూడా ఒక పాట రాశాను. తర్వాత మన ఇది ఒక్కడే నెంబర్ 1 తర్వాత నాకు కలియుగ భగవాన్ అని ఒక డివోషనల్ మూవీ, అయ్యప్ప స్వామి జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా, అది ఇచ్చారు. దాంట్లో 5 పాటలు రాశాను నేను. ధనమే జగమనుకున్నా, నే ధనమే బ్రతుకనుకున్నా, మనసే లేని మనిషినై నే మమతల విలువలు మరిచా అని ఒక డబ్బే ప్రధానం అనుకున్నటువంటి మనిషి చివరికి ఏం కోల్పోయి అంత ఉన్న ఆస్తి అంతా పోయి అనారోగ్యాల పాలైనప్పుడు ఆయనకు అనిపించేటువంటి భావం ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని మీద రాశాను. ఆ తర్వాత హర్రర్ మూవీ దక్ష సినిమా, మన సీనియర్ నటుడు శరత్ బాబు గారు అబ్బాయి ఆయుష్ హీరోగా, దాంట్లో ఒక సన్నివేశాత్మక గీతం రాశాను. ఓకే. సినిమా మొత్తానికి ఒకటే థీమ్ సాంగ్. ఆ సినిమాలో వాళ్ళంతా కూడా పరిగెడుతుంటారు అడవిలో, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దాంట్లో అప్పుడు చితి రగిలనేమో నీలో నాలో ఊగే ఊపిరిగా, కథ మిగిలనేమో నీది నాది సాగే చీకటిగా అని రాశాను. ఇక చరణంలో కనిపించని దృశ్యమేదో కళ్ళ ముందే ఉందా, వినిపించని శబ్దమేదో వినబడుతుందా అని రాస్తే తనికెళ్ళభరణి గారు పాట లాంచ్ చేసేటప్పుడు కనిపించని దృశ్యం, దృశ్యం అంటేనే కంటికి కనిపించేది, మరి కనిపించింది కంటికి కనిపిస్తుంది, వినిపించని శబ్దం, శబ్దం అంటేనే వినిపించేది కానీ వినిపించందే వినిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి పదాలని మెచ్చుకున్నారు. అట్లా చాలా పాటలు. మొన్న కాలమేగా కరిగింది సినిమాకి కూడా నేను తను జతగా లేని కథలో ఈ ఒంటరి పరుగెక్కడికో, నన్ను నేరుగా తాకే సడిలో ఈ తుంటరి స్మృతులెక్కడివో అని ఒక విరహ గీతం, ట్రాజిడీ, లవ్ ట్రాజిడీ, ప్రేమ విరహ గీతం రాశాను. తర్వాత మొత్తం ఎన్ని పాటలు రాశారు ఇప్పటికి? మొత్తం నేను రాసిన పాటలు 60 పాటలు. సినిమాలో రాసినవి 32 పాటలు. 32 పాటలు. కొన్ని సినిమాలకి సింగిల్ కార్డ్ రాశాను. కొన్ని సింగిల్ కార్డ్ రాసిన సినిమా ఇది కలియుగ భగవాన్కి సింగిల్ కార్డ్. ఓకే. తర్వాత ఎన్ని పాటలు అందులో? 5 పాటలు. మొత్తం 5 పాటలు. ఈ దక్ష మొదటి సింగిల్ కార్డ్ సినిమా. సింగిల్ కార్డ్ సినిమా. ఓకే. తర్వాత దక్ష సినిమాలో కూడా ఒకటే పాట ఉంది సినిమాలో, ఆ ఒక్క పాట నేనే రాశాను. టైటిల్ సాంగ్. ఓకే. ఏది అది పాట గుర్తుంది? చితి రగిలనేమో చెప్పింది. ఓకే. తర్వాత కాలమేగా కరిగింది సినిమాలో ఒక పాట రాశాను. తర్వాత ఒక్కడే నెంబర్ 1 ఇప్పుడు చెప్పాను కదా, అందులో 2 పాటలు రాశాను. ఓకే. ఆ తర్వాత మన ఇది మన వారధి సినిమాలో దాంట్లో 2 పాటలు రాశాను. అంటే గ్రామీణ జీవితాలు ఎట్లా ఉంటాయనే దాంట్లో, అక్కడ జరిగేటువంటి కుల మతాల రాజకీయాల కుమ్ములాటలో ఎట్లా కొట్టుకొని రైతులు బలవుతున్నారు అనేటువంటి కోణంలో ఆ సినిమాలో 2 పాటలు ఉన్నాయి. ఆ 2 నేను రాశాను. చాలా అవసరమైంది కూడా ఆ పాట అది ఇప్పుడు సిచ్యువేషన్కి. గుర్తుందా పాట ఏమన్నా? 2 గుర్తుంది. అయితే ఆ సినిమాలో చివరికి అందరూ కలిసి, కొద్దిగా అధిక వర్గం వాళ్ళు కలిసి, అగ్రవర్ణాల వాళ్ళు కొంతమంది పేదల మీద దాడి చేసినప్పుడు అందులో ఒక పేదవాడు చనిపోతాడు. ఓకే. చనిపోయినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే, వాళ్ళు బలహీనులు, ఏందిరా ఓ దేవుడా తీరని ఈ శోకాలురా, మారని కథేనురా, రగిలేనురా చితి మంటరా, వాళ్ళ ఆవేదన అంతా దాంట్లో సాగుతోందిరా ఈ కాలం, ఉన్నోడని లేనోడని తేడాలతో, నడుస్తోందిరా ఈ లోకం, చిన్నోడని పెద్దోడని భేదాలతో, నా బరువు మొయ్యరా అంటాడు ఉన్నోడు, బతుకంత లేనోడే పనులన్నీ లేనోడే చెయ్యాలి అంటాడు. నిజమే కదా. అట్లాంటి అంటే మంచి సందేశం కూడా, సందేశాత్మకమైన గీతాలు కూడా చాలా రాశారు. అసలు సినిమా అంటే ఏదో చిలిపిగా వెళ్ళిపోతుంది లేదా అనుకునే లేదు, అసలు ఒక సందేశాత్మకంగా. కానీ ఇక్కడ నాకు ఇంకొక ప్రశ్న ఉంది శరత్ గారు, ఏమంటే సాహిత్య విలువలు సినిమా పాటల్లో పెద్దగా ఉండవు, మనం ఆశించలేము అనే ఒక వాదన కూడా ఉంది. అది ఎంతవరకు నిజం? అసలు మీరు సినిమా రంగంలో పాటలు ప్రయాణం మొదలవుతోంది కాబట్టి ఆ సాహిత్య విలువ నిజంగా సినిమాలో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఉన్నాయా? గతంలో ఉన్న సినిమా పాటలకు ఇప్పుడు ఉన్న సినిమా పాటలకి సాహిత్య విలువల సమతూకం ఎట్లా ఉందంటారు? గతంలో ఉన్న సినిమా పాటలు అంటే రాసినటువంటి వాళ్ళ సంఖ్య అప్పుడు తక్కువ. అవును. గీత రచయితల సంఖ్య తక్కువ అప్పుడు. కాబట్టి ఆ రాసేటువంటి వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప కవులు, వేళ్ల మీద లెక్క పెట్టుకునే చందాల కేశవదాసు, సముద్రాల, పింగళి, మల్లాది, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, సినారే, వేటూరి, సీతారామ, ఇట్లా చాలా తక్కువ వేల లెక్క పెట్టవచ్చు. కానీ వాళ్ళంతా కూడా గొప్ప పండితులు, గొప్ప కవులు. అప్పటికే కొన్ని పుస్తకాలు రాసినటువంటి అనుభవం ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ సాహిత్యం ఎట్లా ఉండేదంటే, వాళ్ళ పదబంధాలు ఎట్లా ఉండేవంటే, ఆ భాషను, ఆ సాహిత్యాన్ని, ఆ శబ్దాన్ని ఔపోసన పట్టినటువంటి ఆ గాఢత
ఆ పాటల్లో కనబడేది. కాబట్టి ఆ సాహిత్యపు విలువలు కూడా చాలా ఉన్నతంగా జీవితానికి దగ్గరగా ఉండేవి. జీవితానికి దగ్గరగా ఉండేవి. కొన్ని పాటలు వింటుంటే ఇది మన కోసమే రాశారా వేటూరి గారు, అవును, ఎవరికి వాళ్ళు ఓన్ ఓన్ చేసుకునేవాళ్ళు, ఇది మన కోసమే రాశారా శ్రీశ్రీ గారు అన్నట్టుగా అనిపించేది. అట్లాంటి పాటలు ఉండేవి. రాను రాను ఏమైందంటే సినిమా అంటేనే చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక కళారూపం, సాధనం. అవును, ఆ కళా సాధనాన్ని మన జనానికి దగ్గరగా తీసుకెళ్లాలంటే జనం యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క వేషభాషలు, ఆచరణలు అన్నీ మారుతున్నప్పుడు భాషను మార్చాలి. ఆ భాషను మార్చడం వల్ల భాష మారుతూ కొంత సాహిత్య విలువలు తగ్గుతూ వచ్చాయి. అంటే ఆ రచయితలే, ఒకప్పుడు గొప్పగా రాసిన రచయితలే కాలం మారగానే దిగి రాశారు, దిగిపోయి కాలానుగుణంగా రాశారు. దిగజారి రాయలేదు, దిగి రాశారు. ఇది అద్భుతమైన మాట. దిగి రాశారు, దిగజారి రాయలేదు. అద్భుతం. కారణం ఏంటంటే ఎందుకు దిగి రాశారంటే తప్పదు. అప్పుడు ఆ తరాన్ని నిలబెట్టారు రాసి, ఈ తరాన్ని నిలబెట్టాలంటే, ఈ తరం యువతకు తెలియాలంటే ఇలాగే రాయాలి. అలా రాసినటువంటి సందర్భాలు మనం ఒకప్పుడు వింటే ఆ పాటలో పాలనెత్త సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమదగణము కనిపించగా, ప్రమథనాదకర పంకజ బాంకృత ఢమరుధ్వని వినిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత గీంకృతుల సహస్రపన సంజలిత పూత్కృతుల. నారాయణ రెడ్డి గారు సంస్కృత సుదీర్ఘ సమాసాలు, నోరు తిరగదు. అవును, ఒక్కొక్క పుస్తకం లాగుంటుంది పాట. అవును, అట్లా అద్భుతంగా రాశారు. అదే నారాయణ రెడ్డి చరణ కింకిణి గల్లు మన పల్లవి. అవును, అదే నారాయణ రెడ్డి గారు 5 ఏళ్ళు 6 ఏళ్ళు గ్యాప్తో ఏం చేశారంటే ABCD గుండెలో ఏదో వేడి EFGH అని ఇలా రాశారు. దంచవే మేనత్త కూతురా నారాయణ రెడ్డి గారు. అవును, అంటే పాట జనానికి చేరువగా ఉండాలి కాబట్టి మారింది. కానీ స్వరూపం మారింది, డ్రెస్ మార్చుకుంది అంతే. కాకపోతే ఇప్పుడున్నటువంటి గీత రచయితల విషయానికి వస్తే సాహిత్యం చదవకుండా రాస్తున్నారు. అలా అని అందరినీ అనను, గొప్పగా రాసేవాళ్ళు ఉన్నారు. అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా, శ్రీమణి గారు, రామజోగయ్య శాస్త్రి గారు, ఇలాంటి గొప్ప వాళ్ళంతా చాలా అద్భుతంగా రాస్తున్నారు. కాకపోతే ఏంటంటే భావం మారింది, అంటే మన పదాలు మారాయి, భావం మారింది. అప్పుడు మన అప్పటి పాటల్లోకి వస్తే నీ ముఖం అరుణోదయ తిలకం అన్నారు, అవును, నీ వెంట్రుకలు చీకటి రాత్రి వేళ, ఇలా రాశారు. తర్వాత ఏమైందనంటే నువ్వు కాటుకెట్టుకుంటే తెల్లవారుతుందే, నువ్వు కాటుకెట్టుకుంటే చీకటి అవుతుంది, నువ్వు బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుంది అని రాశారు. అవును, ఈ భావం ఆ భావం ఒకటే. నువ్వు బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుందని ఈ జనరేషన్ కోసం ఈ భాష మార్చి రాశారు. బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుందంటే ఆమె బొట్టు సూర్యోదయం లాగుందని అర్థం. నువ్వు కాటుకెట్టుకుంటే చీకటి అవుతుంది అని అంటే ఆమె కాటుగా పెట్టుకుంటే రాత్రి అవుతుంది అనేటువంటి కోణం. ఇదంతా కూడా శ్రీనాథుడు చేసినటువంటి పద సంపదనే, నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు రాసినటువంటి పద సంపదనే. కాకపోతే భాష మారింది అంతే. ఇట్లా చాలా, కాకపోతే రూపం మారింది. కానీ చాలా మట్టుకు అసందర్భంగా అశ్లీలంగా కూడా వస్తున్నాయి. తప్పలేదు, రాయక తప్పలేదు. దాశరథి గారు అన్నారు, సినిమా పాట అంటే అన్ని రకాలుగా రాయాలి, లేకుంటే కలం జేబులో పెట్టుకొని సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిపోవాలి. గీత రచయిత తనంత తానే వెళ్ళిపోవాలి. కవిత్వం రాసినట్టు పాట రాస్తా అంటే కుదరదు. ఎందుకంటే కవిత్వం అందరినీ ఆకర్షించదు, చదువుకున్న వాళ్ళని ఆకర్షిస్తుంది. అవును, అంతే. సినిమా పాట అట్లా కాదు, చదువు రాని వాడికి కూడా అర్థం కావాలి, పామరుడికి కూడా అర్థం కావాలి. కాబట్టి గొప్ప మాట చెప్పారు నిజంగా. అట్లా అద్భుతంగా అంటే విలువలైతే అప్పటికి ఇప్పటికీ అయితే మారాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అశ్లీల పదజాలం వల్ల చాలా మంది సినిమా పాటను ఏం చేస్తున్నారంటే సినిమా అంటేనే కమర్షియల్, ఒక బిజినెస్ అనే దృష్టితో చూస్తున్నారు. చులకన భావం ఉంది, దాంట్లో ఏం సాహిత్యం ఉండదు, సినిమా అంతా ఇదే అని అందులో ఉన్న పాటల్ని కూడా వినకుండానే ఒక అపోహ పడుతున్నారు. వినకుండా మాట్లాడడం అనేది సరికాదు. ఓకే, మీ నాన్నగారి సినిమా పాటలు లేదా కవిత్వం మీ పైన ఎంతవరకు ప్రభావం చూపింది? ముందు నుంచి నాన్నగారి పాటలు, కవితలు వింటూ చదువుతూ పెరిగాను కాబట్టి బాగా నచ్చిన వాక్యాలు కోట్ చేయండి. నాన్నగారి కవిత్వం అంటే దాదాపు నాన్నగారి ప్రతి కవిత, ప్రతి పాట నాకు నోటికి. నేను నాన్నగారు నా కవిత పుట్టిందని రాసుకున్నారు తన మొదటి కవితా సంపుటిలో, ఆలోకనం పుస్తకంలో. నా కవిత పుట్టిందని రాస్తూ అందులో ఏం రాశారంటే, అల్ల నల్లన సాగు పిల్ల తెమ్మెర సోకి, మెల్ల మెల్లగా నూగు పైరు పచ్చల తాకి,
ఉల్లమంతా సిరుల జల్లులో తడవంగ హృదయమంతా వీరుల వెల్లువల సాగంగ పల్లె చల్లని ఒడిని పుట్టింది నా కవిత పట్టణంలో అడుగు పెట్టింది నా కవిత ఆహాహా. అని రాశారు. ఏం అద్భుతమైన భావన అసలు. అది నాకు చాలా బాగా నచ్చింది. అవును అవును. అయితే ఆ పాట రాసిన నాన్నగారు కూడా 2-3 సినిమాలకు పాటలు రాశారు. ఏ సినిమాలకి? ఈ తీర్పు ఇల్లాలిది, లెనిన్ అనే సినిమాలకి రాశారు. ఓ పులి అమృత్ గారి డైరెక్షన్లో వచ్చాయి. ఓకే. భానుచంద్ర గారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు యాక్టింగ్ ఉన్నారు. అప్పుడు నాన్నగారు సినిమా రంగంలోకి వచ్చినప్పుడు దాన్ని ఏమన్నారంటే పల్లె చల్లని ఒడిని పుట్టింది నా కవిత వెండి తెరపై గజ్జె కట్టింది నా కవిత అన్నారు. అట్లాంటి చాలా అద్భుతం. నాన్నగారి ఆ కవితలు ఈ పంక్తులు నాకు బాగా ఇష్టం. అంతే కదా. ఇలా చాలా ఉన్నాయి. చాలా ఒక స్ఫూర్తి అసలు. స్ఫూర్తిదాయకంగా నేను తర్వాత ఎన్ని పుస్తకాలు రాశారు మీరు? అంటే ఈ కవిత్వం రంగంలో కూడా ఉన్నారు కదా, ఎన్ని పుస్తకాలు రాశారు ఇప్పటిదాకా? నేను పుస్తకాలంటే దాదాపు మొత్తం ఇప్పటికైతే 9 పుస్తకాలు నేను రాసినవి. ఓకే. అందులో కవిత్వం ఇప్పటికీ 4 పుస్తకాలు. ఓకే. మిగతా అక్షర శిఖరం 2019లో ప్రచురితమైంది. అది మొదటి కవితా సంపుటి గేయ కవితలు. 2022లో చైతన్య లహరి గజలు రాశారు. ఓకే. తెలుగు గజళ్ళు. నాకు గజల మీద కూడా నారాయణ రెడ్డి దాశరథి గారి వల్ల ఆ గజల్స్ కూడా మీరు రాస్తున్నారు. 2023లో విశ్వ వీణ అని రుబాయిలు రాశాను. రుబాయిల సంపుటి. తర్వాత ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది ఆకలి రాసిన పద్యం, నా ఫ్రీవర్స్ వచన కవిత్వం. అది ఇప్పుడు శీర్షికే అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు సార్. ఆ పుస్తకం. ఈ 4 ఏమో కవితా సంపుటాలు, మిగతావన్నీ వ్యాస సంపుటాలు. కొన్ని పుస్తకాలకి సంపాదకత్వం కూడా వహించారు. సాహిత్య సదస్సుల్లో కూడా చాలా విస్తృతంగా మీరు పనిచేశారు. దాదాపు అవార్డ్స్ కూడా చాలా వచ్చినట్టున్నాయి కదా. ఎన్ని వచ్చుంటాయి? దాదాపు 13 అవార్డ్స్ వచ్చాయి. 13 అవార్డ్స్. దాంట్లో మన మధ్యప్రదేశ్ భోపాల్ వారు ఇచ్చినటువంటి అవార్డు ఉంది, సాహిత్యశ్రీ పురస్కారం ఉంది. తర్వాత అంతేకాకుండా మన ఎన్టీఆర్ కళా వేదిక అవార్డు వచ్చింది. అవును. మన తర్వాత ఏది గిడుగు పురస్కారం, రామూర్తి పంతులు గారి పురస్కారం. తర్వాత కాళోజీ యువ కవితా పురస్కారం 2020లో నేను రాసినటువంటి తెలంగాణ అనే కవితకు వచ్చింది. అది అప్పుడు నేను కాళోజీ గారి పేరుతో తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన పురస్కారం నిజంగా. ఇట్లా చాలా పురస్కారాలు. చాలా గ్రేట్ నిజంగా. ఎందుకంటే మీ ప్రయాణం చాలా వేగవంతంగా కొనసాగుతుంది. అంతకు మించి కూడా చాలా ఇప్పుడున్న యువ రచయితలకి, మీ సమకాలీకులు, వీళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. నిజంగా మీరు సినిమా పాటలతోనే మీ ప్రయాణం ఇంకా కంటిన్యూ కాదలుచుకున్నారా? సినిమా పాటతోనే అని అనుకోను. అంటే కవిత్వము సినిమా పాట, సినిమా పాట జంటగా ఒక బాటలో రెండు వైపులా. అంటే ఎందుకు మీరు సినిమా పాటకే ఎంత ఇది? అంటే కవిత్వము సినిమా పాట ఈ రెండిట్లో జనంలోకి తొందరగా చేరేది సినిమా పాట. మరి ఆ సినిమా పాటకి నిజంగా సమాజాన్ని మార్చేంత శక్తి ఉందంటారా? ఉంది. అది క్లారిటీగా. విషయం ఏంటంటే సినిమా పాటకు సమాజాన్ని మార్చే శక్తి విస్తృతంగా ఉంది. చాలా శక్తిమంతమైనటువంటి ఒక గొప్ప ఆయుధం అని. 1000 పుస్తకాలు, 1000 లైబ్రరీలు, 1000 గ్రంథాలయాలు, 1000 పుస్తకాలు చెయ్యలేని పని, 1,00,000 పుస్తకాలు కూడా చేయలేని పని ఒక్క వన్ అండ్ ఓన్లీ ఒక్క సినిమా పాట చేస్తుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మాట నేను అనడం కాదు, మహాకవి శ్రీశ్రీ గారు అన్న మాట ఇది. ఎందుకు అంటున్నానంటే 1961లో జరిగిన ఒక యథార్థ సంఘటన శ్రీశ్రీ గారి యొక్క ఆత్మకథలో ఉంటుంది, అనంతం పుస్తకంలో. శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, ఒక వ్యక్తి చాలా డబ్బును కోల్పోయి వ్యాపారంలో నష్టపోయి కుటుంబాన్ని కోల్పోయి నాకు ఇక ఈ బతుకే వద్దు అని సూసైడ్ చేసుకోవడానికి ఆయన ఒక కాలువలో దూకబోతుంటే పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర కల కానిది విలువైనది ఈ బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అగాధమవు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానే నీ ధరికి రాదు శోధించి సాధించాలి అది ధీరగుణం అన్నారు. ఈ పంక్తులు విని ఒక్క సెకండ్లో కాలు అటు పెట్టేవాడు ఆ పదాలు విని ఇటు వచ్చాడు. ఆత్మహత్య నిరాకరించుకొని దాన్ని పక్కన పెట్టేసి ఆలోచన విధానంలో, ఆలోచన పదంలో నేనేం చెయ్యాలి, ఒకసారి వ్యాపారంలో ఓడిపోతే మళ్ళీ సాధించుకుందాం అనేటువంటి ఒక కసితో వాడు మళ్ళీ వ్యాపారంలో ముందుకు వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి శిఖర స్థాయిలో ఉండి తను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు శ్రీశ్రీ గారిని తలుచుకున్నాడట. ఇది శ్రీశ్రీ గారి ఆత్మకథలో ఆయన అన్న మాటలు. ఆయన మరి అప్పటికే చాలా చదివి ఉన్నాడు, చాలా ఎదిగి ఉన్నాడు, చాలా పుస్తకాలు చదివి ఉన్నాడు.
మరి అప్పుడు అతన్ని మార్చింది ఆ పుస్తకాలు కావుగా. అంటే పుస్తకాలు మనిషిని మార్చవని నేను అనను, కానీ పుస్తకం అనేటువంటిది ప్రతి మనిషిని మార్చేటువంటి ఒక గొప్ప ఆయుధమే. కానీ వాటికంటే వేగంగా Yes, నా వేగంగా. నా అభిప్రాయం అది. పుస్తకాన్ని తక్కువ చేయడం కాదు, వాటికంటే వేగంగా ఈ సినిమా పాట జనాల్లోకి వెళుతుంది. సినిమా పాట రచన అనేటువంటిది జనానికి సామాన్య జనానికి కూడా అవును, అందుబాటులో అసలు ఉంటుంది. ఎంత ధైర్యాన్ని ఇస్తుంది నిజానికి. చాలా అశోక్ తేజ గారి పాట గుర్తొస్తుంది, ఒకటే జననం ఒకటే మరణం. ఎంత అద్భుతమైన పాట అద్భుతమైనటువంటి పాట. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, చంద్రబోస్ గారు. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళను హితులుగా తలచి ముందుకెళ్ళాలని. Yes. ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు అవి. అవును. ఇట్లాంటి పాటలు ఎన్నో సమాజాన్ని, ప్రతి మనిషిని తట్టి లేపి పట్టి ఊపే చైతన్యం ఆ పాటకు ఉంది. సినిమా పాట సామాన్య జనానికి కూడా దగ్గరగా ఉంటుంది, కానీ సినిమా పాట రచన సామాన్యమైంది కాదు. అవును. అది మాత్రం జనాలకి దాన్ని శోధించి సాధించాల్సింది. శోధించి సాధించాల్సిందే. ఆ. అది రచయితలకే తెలుసు. అవును. చాలా సంతోషం శరత్ గారు, నిజంగా మీకు చాలా అవార్డ్స్ తీసుకున్నారు, చాలా పుస్తకాలు రాస్తున్నారు, విస్తృతంగా పాటలు రాస్తున్నారు. మీ ఈ సినిమా పాటల ప్రయాణం, సాహిత్య సృజన, కవిత్వ సృజన, ఈ రెండు జంటగా మీరు మరింత దూరం ప్రయాణం చేయాలని, చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని, ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యాలు, పాటలు మరెన్నో కూడా మన తెలుగు సమాజానికి మీరు అందించాలని మన సర్కార్ ప్రేక్షకులందరి తరఫున, మా తరఫున, అందరి తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. శుభం.